విద్యార్థులారా, ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఇంజనీర్స్ డే జరుపుతా ఉన్నారు. ఇంజనీర్స్ డే జరుపుకోవడానికి ప్రధాన కారణమైన వ్యక్తి ఎవరంటే నవాబ్ అలీ నవాబ్ జంగ్ బహదూర్ గారు. ఈయన 1877 సంవత్సరం జూలై 11వ తారీఖున హైదరాబాద్ మహానగరంలో మధ్యతరగతి ముస్లిం కుటుంబంలో జన్మించినటువంటి మహాజ్ఞాని నవాబ్ అలీ నవాబ్ జంగ్ బహదూర్ గారు. ఈయన మదర్సా హైదరాబాద్ ప్రాంతంలోనే చదువుకున్న తర్వాత ఈయన ఇంజనీరింగ్ అంటే చాలా ఆసక్తి ఉంది కాబట్టి ఇంజనీరింగ్ విద్యను అభ్యసించడానికి లండన్ వెళ్ళిండు. అక్కడ ఇంజనీర్ విద్య పూర్తయిన తర్వాత తిరిగి హైదరాబాద్ మహానగరానికి వస్తాడు. హైదరాబాద్ మహానగరానికి వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని అంతా తెలంగాణ ప్రాంతానంతా పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి నిజాం ప్రభు. కాబట్టి నిజాం ప్రభు ఏలుబడిలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇంజనీర్ల అవసరం ఉంది కాబట్టి ఈయనను ఇంజనీర్గా నియమించడం జరిగింది. ఈయన ఇంజనీర్ అయిన తర్వాత హైదరాబాద్ మహానగరం శరవేగంగా అభివృద్ధి జరిగింది. ఇంజనీర్లు కూడా చాలా రకాలు ఉన్నారు. సివిల్ ఇంజనీర్ అని, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అని, ఎలక్ట్రికల్ ఇంజనీర్ అని, అదేవిధంగా మనకు ఈ ఫుడ్స్ అంటే ఫ్యాషన్ డిజైన్ ఇంజనీర్స్ అని రకరకాల ఇంజనీర్స్ ఉన్నారు. అయితే ఈయన కేవలం సివిల్కి సంబంధించినటువంటి డ్యాములు కట్టడం, ఇండ్లు కట్టడం, రోడ్లు వేయడం, కాలువలు తవ్వడం, అదేవిధంగా చెరువులు కుట్టలు నిర్మించడం అనేటువంటి గొప్ప నైపుణ్యం అయినటువంటి మహానుభావుడే నవాబ్ అలీ నవాబ్ జంగ్ బహదూర్ గారు. అందుకే ఈయనను కాటన్ దొర అంటారు. తెలంగాణ కాటన్ దొర ఎవరంటే నవాబ్ అలీ నవాబ్ జంగ్ బహదూర్ గారు. ఈయన ఇంజనీర్ అయిన తర్వాత హైదరాబాద్ మహానగరాన్ని ఒక అద్భుతమైనటువంటి కళాఖండంగా నిర్మించినటువంటి గొప్పైన వ్యక్తి. మీరు హైదరాబాద్ మహానగరానికి చూస్తే ఉస్మానియా మెడికల్ కాలేజీ, ఉస్మానియా దవాఖానా, ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ ఉంటుంది, అది కూడా నిర్మించిండు. అదేవిధంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, నిజాం సాగర్, అదేవిధంగా కోయిల్ సాగర్, అదేవిధంగా వైరా ప్రాజెక్టులను నిర్మించినటువంటి గొప్పైన వ్యక్తి. మనం అదేవిధంగా మూసీ నది మీద డ్యామ్లు కట్టిన తర్వాత ఒక గొప్పైన పేరు ప్రతిష్టలు వచ్చాయి. అదేవిధంగా నాగార్జున సాగర్ నిర్మాణానికి ఎనలేనటువంటి తనకున్నటువంటి జ్ఞాన తృష్ణను ఈ సమాజానికి అది గొప్పైనటువంటి డిజైన్ ఇచ్చినటువంటి గొప్పైన వ్యక్తి నవాబ్ అలీ నవాబ్ జంగ్ బహదూర్ గారు. ఈయన యొక్క అదేవిధంగా ఢిల్లీలో ఉన్నట్టు హైదరాబాద్ హౌజ్ ఉంటుంది. హైదరాబాద్ హౌజ్ కూడా రూపకల్పన చేసినట్టు గొప్పైన వ్యక్తి. అంటే తెలంగాణ భూభాగం అంటేనే కట్టడాలకు నిలయము. తెలంగాణ భూభాగం అంటే మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైనటువంటి గొప్పనైనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో నవాబ్ అలీ నవాబ్ జంగ్ బహదూర్ గారు పుట్టి తన జ్ఞానాన్ని ఈ ప్రాంతం కొరకే దారపోయినటువంటి మహానుభావుడు. అందుకే నన్ను తెలంగాణ అర్ధర్ కాటన్ అని అంటారు. అదేవిధంగా 2014 నుంచి తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ఇంజనీర్స్ డే జరుపుకుంటాము. జాతీయ స్థాయి ఇంజనీరింగ్ డే అంటే మోక్షగుండ విశ్వేశ్వరయ్య జరుపుతాము. ప్రియమైన విద్యార్థులారా, అంత గొప్పనైన వ్యక్తి నవాబ్ అలీ నవాబ్ జంగ్ బహదూర్ గారు. అందుకోసమే ఈయన జయంతిని తెలంగాణ వ్యాప్తంగా ఇంజనీర్స్ డేగా నిర్వహిస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా గౌరవనీయ నవాబ్ అలీ నవాబ్ జంగ్ బహదూర్ గారి యొక్క జయంతి నిర్వహిస్తా ఉన్నారంటే ఇంజనీర్స్ గురించి తెలుసుకోవడమే. అందుకోసము ఇంజనీరు అంటే రా డ్యామును కట్టేటోళ్ళు, ఇంజనీరు అంటే రా బిల్డింగును కట్టేటోళ్ళు, ఇంజనీరు అంటే రా డ్యామును కట్టేటోళ్ళు, ఇంజనీరు అంటే రా బిల్డింగులు కట్టేటోళ్ళు. దేవులను గట్టి దేవుని బిడ్డాలైరి, మజీదులను గట్టి మహానీయులైనారు, చర్చీలను గట్టి చరితకారులైనారు. ఇంజనీరు గంటెరా డ్యామును కట్టేటోళ్ళు, ఇంజనీరు గంటెరా బిల్డింగును కట్టేటోళ్ళు, ఇంజనీరు గంటెరా డ్యాములు కట్టేటోళ్ళు, ఇంజనీరు గంటెరా బిల్డింగును కట్టేటోళ్ళు. ఆకాశానికి తాకే భవంతులు నిర్మిస్తారు, ఆకాశానికి తాకే భవంతులు నిర్మిస్తారు. పాతాళము నుండి గంగను పైకి రప్పిస్తారు,
ఎత్తైన శిఖరం పైకి నీటిని రప్పిస్తారు. ఇంజనీరు అంటేరా డ్యామును కట్టేటోళ్ళు, ఇంజనీరు అంటేరా బిల్డింగును కట్టేటోళ్ళు, ఇంజనీరు అంటేరా డ్యామును కట్టేటోళ్ళు, ఇంజనీరు అంటారు బిల్డింగును కట్టేటోళ్ళు. సొరంగాలను తవ్వి సొగసులద్దుతారు, ప్రాజెక్టులను గట్టి పరవశింపజేస్తారు. రైల్వే లైన్లను వేసి రాతలోన నిలిచెదరు, రైల్వే లైన్లను వేసి రాతలోన నిలిచెదరు. కుంటలు చెరువులు గట్టి వ్యవసాయానికి నీళ్లను మళ్లిస్తూ ఉంటారు. రిజర్వాయుళ్లను గట్టి నీటితో నింపుతారు. ఇంజనీరు అంటేరా డ్యామును కట్టేటోళ్ళు, ఇంజనీరు అంటేరా బిల్డింగును కట్టేటోళ్ళు, ఇంజనీర్లు అంటేరా డ్యామును కట్టేటోళ్ళు, ఇంజనీర్లు అంటేరా బిల్డింగును కట్టేటోళ్ళు. అందుకోసం ప్రియమైన విద్యార్థులారా, నిజంగా ఇంజనీర్లు అంటే మనకు గుర్తుండేది ఒక సివిల్ ఇంజనీరే ఉంటారు. ఆ భవనాన్ని ఎట్లా కట్టాలన్నా, ఆ ప్రాజెక్ట్ ఎట్లా కట్టాలన్నా, సైడ్ కాలువలు ఎట్లా కట్టాలన్నా, రోడ్లు ఎట్లా నిర్మించాలన్నా, దీనికి ప్రధానమైనటువంటి పాత్రధారి సూత్రధారి సివిల్ ఇంజనీర్. కాబట్టి మీరు కూడా గొప్పగా చదివి గొప్పగా రాణించి గొప్పనైన ఇంజనీర్లు కావాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. నవాబ్ అలీ నవాబ్ జంగ్, ఈయన చాలా బీద కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి. బీద కుటుంబంలో ఉన్నటువంటి గొప్పైన వ్యక్తి, ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి ఇంజనీర్ ఎదగడానికి ప్రధాన కారణం చదువు చదువు చదువు. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, ఎదగాలిరా ఎన్ని ఇబ్బందులొచ్చినా, చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, ఎదగాలిరా ఎన్ని ఇబ్బందులొచ్చినా. అంటరాని కులములో పుట్టిన అంబేద్కరులే, అమెరికను ఏలిన అబ్రహము లింకనులే, అబ్రహము లింకనులే, అబ్రహము లింకనులే. అలు వస్త్ర రూపకర్త అబ్దుల్ కలాము వలే, అను వస్త్ర రూపకర్త అబ్దుల్ కలాము వలే, మనిషికి జ్ఞానం నింపిన మహాశయుడు మార్క్స్ వలె. చదవాలి ప్రియమైన విద్యార్థులారా, కష్టాలు మనిషికే వస్తాయి, అందులో మంచి మనిషికే వస్తాయి. కష్టే ఫలే సుఖే అన్నారు. కష్టపడితే ఫలితం ఉంటుంది, ఫలితం ఉంటే సుఖం ఉంటుంది. మహానుభావులు అందరూ కూడా పేదరికంలో పుట్టినటువంటి వ్యక్తులే ఈ సమాజాన్ని శాసిస్తున్నటువంటి గొప్పనైన శాస్త్రవేత్తలుగా, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, యాక్టర్లుగా, కళాకారులుగా, జ్ఞానతత్వాన్ని బోధిస్తున్నటువంటి జ్ఞాన పరులుగా మనకు సమాజం కనిపిస్తుంది. కాబట్టి నిజంగా మనం కూడా చదవాలి, ఎదగాలి. నవాబ్ అలీ నవాబ్ జంగ్ బహదూర్ గారి యొక్క అడుగుదాన్ని ఉండాలని తెలియజేసుకుంటూ, తెలంగాణ కట్టడాల సృష్టికర్తరా నవాబ్ అలీ నవాబ్ జంగ్ బహదూరురా, తెలంగాణ కట్టడాల సృష్టికర్తరా నవాబ్ అలీ నవాబ్ జంగ్ బహదూరురా, నవాబ్ అలీ నవాబ్ జంగ్ బహదూరురా. నయా నయా కట్టడాల యువకర్తరా నిజాము రాజ్యంలో కీర్తి వందెరా, నిజాము రాజ్యంలో కీర్తి వందెరా, నిజాము రాజ్యంలో కీర్తి వందెరా. ప్రాజెక్టులు గట్టి పైడ వెళ్ళెరా, ప్రాజెక్టులు గట్టి పైడ వెళ్ళెరా, ప్రజల మధ్యలో నేటికి నిలిచిపాయరా, తెలంగాణ కట్టడాల సృష్టికర్తరా నవాబ్ అలీ నవాబ్ జంగ్ బహదూరురా, నవాబ్ అలీ నవాబ్ జంగ్ బహదూరురా. హైదరాబాద్ నగరంలో పుట్టిండురా, హ్యాబిట్స్ ప్రాంతాన చదివిండురా, హ్యాబిట్స్ ప్రాంతాన చదివిండురా, హ్యాబిట్స్ ప్రాంతాన చదివిండురా. రాయల్ ఇండియన్ స్కాలర్షిప్ పొందిండు, రాయల్ ఇండియన్ ఇంజనీరింగ్ లో స్కాలర్షిప్ పొందిండు. గొప్ప చరిత్రకారుడై ఎప్పటికీ నిలిచిండు, తెలంగాణ కట్టడాల సృష్టికర్తరా నవాబ్ అలీ నవాబ్ జంగ్ బహదూరురా, నవాబ్ అలీ నవాబ్ జంగ్ బహదూరురా.
నీటిపారుదల రంగానికి పితామహుడు ఇతడురా, నీటిపారుదల రంగానికి పితామహుడు ఇతడురా. ప్రాజెక్టులెన్నో గట్టి ప్రజల మదిల నిలిచిండు, ప్రజల మదిల నిలిచిండు, ప్రజల మదిల నిలిచిండు. చెరువులెన్న నిర్మించి చరితకారుడైనాడు, చెరువులెన్న నిర్మించి చరితకారుడైనాడు. కట్టడాల నన్నగట్టి కలకాలం నిలుస్తాడు, తెలంగాణ కట్టడాల సృష్టికర్తరా. నవాబలి నవాబ్ జంగు బహదూరురా, నవాబలి నవాబ్ జంగు బహదూరురా. తెలంగాణ అర్తను కాటన్ దొర ఇతడేరా, తెలంగాణ అర్తరు కాటన్ దొర ఇతడేరా. మోక్షగుండ విశ్వేశ్వరయ్యల విజ్ఞాన గనిరా, విజ్ఞాన గనిరా, విజ్ఞాన గనిరా. ప్లాన్లు వేయడంలో ప్రతిభశాలి ఇతడేరా, ప్లాన్లు వేయడంలో ప్రతిభశాలి ఇతడేరా. సివిల్ ఇంజనీర్లకు మార్గదర్శకయ్యరా, తెలంగాణ కట్టడాల సృష్టికర్తరా. నవాబలి నవాబ్ జంగు బహదూరురా, నవాబలి నవాబ్ జంగు బహదూరురా. ఉస్మానియా ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ సృష్టికర్తరా, ఉస్మానియా దవాఖానకు రూపకర్తరా, ఉస్మానియా దవాఖానకు రూపకర్తరా, ఉస్మానియా దవాఖానకు రూపకర్తరా. హైదరాబాదు హౌజుకు జూబ్లీ హాలుకు సెంట్రల్ లైబ్రరీ, మహబూబియా పాఠశాల, నాందేడు ఆస్పత్రి, యునాని ఆస్పత్రి, నాందేడు ఆస్పత్రి, యునాని ఆస్పత్రి. అజరామమ కట్టడాల అమరత్వం పొందెరా, తెలంగాణ కట్టడాల సృష్టికర్తరా. నవాబలి నవాబ్ జంగు బహదూరురా, తెలంగాణ కట్టడాల సృష్టికర్తరా. నవాబలి నవాబ్ జంగు బహదూరురా. ఉస్మాను సాగరు హిమాయతు సాగరును, ఉస్మానియా సాగరు హిమాయతు సాగరు. నిజాము సాగరు అలీ సాగరు, నిజాము సాగరు అలీ సాగరు. కోయిల సాగరు కనుపూరు ప్రాజెక్టు గట్టి గొప్పనైన ఇంజనీరు నిలిచాడు, తెలంగాణ కట్టడాల సృష్టికర్తరా. నవాబలి నవాబ్ జంగు బహదూరురా, తెలంగాణ కట్టడాల సృష్టికర్తరా. నవాబలి నవాబ్ జంగు బహదూరురా. పాలేరు ప్రాజెక్టు, సరళ సాగరు ప్రాజెక్టు, పాలేరు ప్రాజెక్టు, సరళ సాగరు ప్రాజెక్టు. ఎడమా ఎగువ మానేరు వైరా రిజర్వాయరు, ఎగువ మానేరు వైరా రిజర్వాయర్. దిండి పూర్ణ ప్రాజెక్టులు, దిండి పూర్ణ ప్రాజెక్టులు, మూసి నది ప్రాజెక్టు ఆర్డిఎస్ గట్టిండు, నాగార్జున సాగరు గట్టి. నలు దశలా తెలిసిన వ్యక్తి ఇతడురా, తెలంగాణ కట్టడాల సృష్టికర్తరా. నవాబలి నవాబ్ జంగు బహదూరురా, తెలంగాణ కట్టడాల సృష్టికర్తరా. నవాబలి నవాబ్ జంగు బహదూరురా, తెలంగాణ కట్టడాల సృష్టికర్తరా. నవాబలి నవాబ్ జంగు బహదూరురా, నవాబలి